దాన్ని ఏమంటారు ఫైట్ జరుగుతూ ఉంటది. దాన్ని ఏమంటారు ఇలా కొడితే కత్తి పొరపాటు రియల్ లవ్ ఉంటది. దాన్ని ఏమంటారు పొరపాటున తగిలింది. అది పొరపాటున తగిలి చనిపోయింది. ఇప్పుడు ట్రూ లవ్ ఎక్కడుంది అని అడుగుతున్నారు కదా. ట్రూ లవ్ ఉంది. నాకైతే సినిమా అయితే బ్లాక్ బస్టర్ కాదు కానీ హిట్ అండి. అది అంటే స్టోరీ చాలా బాగుంది, స్క్రీన్ ప్లే ఇంకా బాగుంది. దాని డైరెక్టర్ గారు చాలా బాగా తీశారు, వి ఆనంద్ గారు. అంతకుముందు చాలా మంచి సినిమాలు తీశారు. స్టార్ట్ చేసావు స్పాయిలర్స్ ఇప్పుడు కాదా, బాగున్నా బాగాలేకపోయినా యావరేజ్ ఉన్నా దట్స్ నాట్ థింగ్. బట్ ఏంటంటే స్టోరీని ఇక్కడ రివీల్ చేసేస్తే చూసే ఆడియన్స్ కి ఎక్స్పెషల్లీ రివీల్ చేయట్లేదు. ఇక్కడ ట్రూ లవ్ లేదు అంటున్నారు. ట్రూ లవ్ ఉంది. అది యాక్సిడెంటల్ గా కత్తి తగిలిద్ది, హీరోయిన్ చనిపోద్ది. దానికి ట్రూ లవ్ లేకుండా ఎలా ఉంటుంది? ఈ సినిమా మొత్తం ఆ లవ్, ఆ సీన్ మీదనే, ఆ లవ్ మీదనే సినిమా ఆధారపడింది. అది హార్ట్ ఆఫ్ ద సీన్, హార్ట్ ఆఫ్ ద మూవీ. హర్రర్ బాగుంది, ఫస్ట్ హాఫ్ లో చాలా బాగుంది. ప్రొడ్యూసర్ కి డబ్బులు వస్తాయి, వాళ్ళకి డబ్బులు వస్తాయి, అందరికి డబ్బులు వస్తాయి. సినిమా హిట్.